కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం పుల్లేడు గ్రామంలో ఉన్నటువంటి టీడీపీ కో కన్వీనర్ దాసరి వీర వెంకట సత్యనారాయణ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. అయితే ఈరోజు మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి కష్టాలని చెప్పి వైసీపీ ఒక కొరత వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో అలాగే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ చేపట్టబోయే మరో ప్రస్థానం ఏంటంటే, రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి నిర్మించినటువంటి కళాశాలని ప్రైవేటీకరణ చేస్తున్నారు. అదే మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేస్తున్నారు. దానిపై కూడా మేము యుద్ధం చేస్తామని కూడా వారు చెప్తున్న పరిస్థితి. అయితే దీనిపై కొన్ని వివరాలు మనం టీడీపీ కుక్కనవరం డివి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అనేది ప్రభుత్వ పరం కాకుండా ప్రైవేటు పరం చేస్తున్నారని కూడా వైసీపీ ఆందోళన చేపట్టే పరిస్థితులు కనిపిస్తుంది. దానివల్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నమస్కారం అండి. ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధానాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక ఎలిగేషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి దాంట్లోని కూడా అబద్ధపు ప్రచారాలని చేయడం జరుగుతుంది. ఏదైతే మెడికల్ కాలేజీలు ఆర్భాటంగా 17 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. గతంలో శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. మనం దగ్గరలో ఉన్న అమలాపురం చూసుకుంటే అది ఈ రోజుకి కూడా పునాదులు దాటలేదు. నువ్వు రమారామి 4500 కోట్లు ఈ 17 కాలేజీల మీద ఖర్చు పెట్టవలసి వస్తే మీరు ఖర్చు పెట్టింది కేవలం 459 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి అది ఏదైతే కొద్దిగా తీసుకుని ఒక 5-6 కాలేజీలను తీసుకుని దాన్ని ఫుల్ ప్లేగా పూర్తి చేస్తే అది అటు విద్యార్థులకి ఉపయోగపడుతుంది, అదేవిధంగా ప్రజలకి ఉపయోగపడుతుంది. అన్ని రకాలుగా కూడా కంప్లీట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఒక్కసారే 17 కాలేజీలు తీసుకుని ప్రభుత్వం చేయలేనప్పుడు అది ఏం చేయాలి? దాన్నే తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఏదంటే ఇది ప్రైవేట్ కాలేజీని ప్రైవేట్ పరం, ప్రభుత్వ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్తున్నారు, కానీ అది వాస్తవం కాదు. ఇది ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంలో కడుతున్న కాలేజీలు, దానికి టెండర్లు పిలుస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రైవేట్ భాగస్వామ్యం ఎప్పుడైతే వచ్చిందో ఆ కాలేజీ త్వరితగతిన పూర్తి అవ్వడం, దానికి విద్యార్థులకు అందుబాటులో రావడం, మెడికల్ సీట్లు పెరగడం, అదేవిధంగా 50% మేనేజ్మెంట్ కోటాలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల ప్రజలకు వచ్చే నష్టం కానీ ఎవరికి వచ్చే నష్టం కానీ లేదు. దీనివల్ల ఏంటంటే త్వరితగతంగా కాలేజీలు పూర్తవుతాయి. కాలేజీలు పూర్తి అయ్యి అందంగా టెక్నాలజీతో తయారవుతుంది. ప్రభుత్వం మీద కూడా భారం తగ్గుతుంది. అంటే టెండర్లను కూడా జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నారని కూడా మీ టీడీపీ నాయకులు కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి ఉంది. అది నిజమంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, నేను అధికారంలోకి వస్తే ఈ టెండర్లను అన్నీ రద్దు చేసి మళ్ళీ మేము గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. అసలు మీరు అధికారంలోకి వస్తే కదా ఈ పనులు చేయడానికి. కానీ దానికి ఇంకోటి ఏంటంటే చాలా పకడ్బందీగానే వ్యవహారం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా కూడా ట్రాన్స్పరెన్సీగా చాలా పద్ధతిగా పకడ్బందీగా చేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా అటు ప్రైవేట్ భాగస్వామ్యంలో పెట్టిన ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళకి కానీ ఇటు ప్రభుత్వానికి కానీ ఎవరికి కూడా నష్టం లేకుండా కార్యక్రమం చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారి విజయం. వీళ్ళు పగటగళ్ళకి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను చూస్తున్నా రాష్ట్రంలో కూడా రైతులు కూడా యూరియా కొరత వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారన్నది కూడా ఎంతో కొంత వాస్తవం అవుతుంది. అసలు ఈ యూరియా కొరత రావడానికి గల కారణం ఏంటి? అసలు ఇప్పుడు యూరియా కొరత ఉందా? రైతులకు సకాలంలో మీరు అందించారా? ఇప్పుడు యూరియా కొరత అనేది ఈ రాష్ట్రం తెలంగాణలో ఉంది, కానీ ఇక్కడ పెద్దగా అంత లేదు. ఎందుకంటే మేము చాలా సొసైటీల దగ్గరికి వెళ్ళి రైతులు ఉన్న వాళ్ళని అడిగితే అక్కడ కూడా యూరియా కొరత అనేది లేదు. యూరియా మనకి దఫతబాలుగా అందుతుంది. మనకు కూడా అడిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు అడిగిన వెంటనే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కానీ లేకపోతే ఇది మన ఏదైతే ఎరువులు పంపించే మినిస్ట్రీ కానీ వెంటనే స్పందించడం, మనకు కేటాయించవలసిన యూరియా కేటాయించడం కూడా జరిగింది. ఎక్కడ అయితే ఆ ప్రాబ్లం అయితే ఇక్కడ ఎక్కడ లేదు. ఈ వైసీపీ వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదో ఒకటి ఎలిగేషన్ కావాలి, ఆ ఎలిగేషన్ ప్రభుత్వం మీద రుద్దాలి. ఈ రంగం చేయడం తప్పించి అదేమీ లేదు. ఎక్కడా కూడా పరిస్థితి యూరియా కొరత అనేది ఈ రాష్ట్రంలో లేదు. అంటే ప్రతి ఇక్కడ రైతు భరోసా కేంద్రం అన్నింటిలో కూడా యూరియా అందుబాటులో వచ్చిందంటారు రైతులకి? డెఫినెట్గా నేను మా పుల్లెడుగుల్లో చూసాం. మన చిరతపూడిలో కూడా
ఈ ఒక కార్యక్రమంలో కూడా అడగడం జరిగింది రైతులు. నేనే స్వయంగా అడిగాను మైక్ ఇచ్చుకుని, ఎక్కడ ఏమైనా ఎరువుల కొరత ఉందా అంటే ఎవరు కూడా కొరత లేదు, మాకు ఫుల్గా ఎరువులు అందుతున్నాయి, యూరియా అందుతుందని చెప్పారు. రాష్ట్రంలో మరో సమస్య ఒకటి తెలుగుదేశం పార్టీ తీసుకొస్తుందని చెప్పొచ్చు, మరి తెలియదు. మిమ్మల్ని అడుగుతాను ఆ ప్రశ్న. ఇక్కడ ఏదైతే బీసీబీ క్యాస్ట్లో శెట్టి బలిజ సామాజిక వర్గం అనేది చాలా కీలకంగా మీ టీడీపీ పార్టీకి పనిచేస్తుంది. అదే శెట్టి బలిజ బీసీబీ గౌడ అనే సర్టిఫికెట్లు రావడం వల్ల అది చాలా కొంచెం గందరగోళంగా ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఇంకా స్టిల్ ఇష్యూ నడుస్తుంది. దాని మీద మీరు ఇచ్చే క్లారిటీ. ఇది చాలా హాస్యాస్పదం అండి. ఎందుకంటే ఒక టెక్నికల్ ఇష్యూని, ఒక అధికారులు చేసిన చిన్న తప్పుదాన్ని ఇది ఏదో వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పురవాయించాడు, జగ్గిరెడ్డి గారు దాన్ని ఇక్కడ అమలు చేశారు. ఏదంటే కులాల మధ్య సిచ్చి పెట్టడం అంటారు దీన్ని. ఎందుకంటే ఆగస్టు 15 వరకు కూడా శెట్టి బలిజ బీసీబీ అనే వచ్చింది. అయితే ఇక్కడ ఏమైందంటే ఒక టెక్నికల్గా ఒక సాఫ్ట్వేర్ అప్డేట్లో ఇది గౌడ బ్రాకెట్లో శెట్టి బలిజ శ్రీసేన ఈడిగా ఏత అని రావడం జరుగుతుందని తెలిసి నా దగ్గరికి ఒక డిఎస్సి అమ్మాయి, డిఎస్సి క్వాలిఫై అయిన అమ్మాయి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలని వెళ్తే ఇలా వస్తుందండి, దీని మీద మాట్లాడమంటే నేను ఎంఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే ఇది టెక్నికల్ ఇష్యూ అండి, 10 రోజుల్లో క్లియర్ అయిపోతుంది అని చెప్పడం జరిగింది. చెప్తే అదే విషయం దాన్ని పర్సూ చేయడం కోసం నేను సెక్రటరియట్లో ఒక ఫ్రెండ్ ఉంటే ఆయన కూడా అడిగితే అది కూడా టెక్నికల్ ఇష్యూ క్లియర్ అయిపోద్ది అని చెప్పి. ఎందుకంటే ఆగస్టు 15 వరకు శెట్టి బలిజ బీసీబీ అని వచ్చింది. తర్వాత ఒక 10-15 రోజులు అన్నది ఒక నెల రోజులు పట్టింది. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళిన వెంటనే దీన్ని సవరించమని ఆదేశించినందుకు చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది టెక్నికల్ ఇష్యూ తప్పించి ఈ మండలంలోకి వచ్చేటప్పటికి ఒక్క 3 సర్టిఫికేట్లు మాత్రం వాళ్ళకి అర్జెంట్ అంటే ఇలా గౌడ బ్రాకెట్లో శెట్టి బలిజ ఇవ్వడం జరిగింది. వెంటనే మళ్ళీ మొన్న 15వ తారీఖు నుంచి శెట్టి బలిజలుగానే రావడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా జీవోలు లేకపోతే ఈ ఏంటి ఓసీలో కలిపేయడాలు ఇవన్నీ కూడా ఈ అభూతి కల్పన చేసిన జగన్మోహన్ రెడ్డి వర్గీయులు తప్పించి ఏం కాదు. ఇదంతా సవ్యంగానే ఉంది. ఎప్పుడు ఏదైతే దొమ్మేడి వెంకటరెడ్డి గారు ఈ శెట్టి బలిజ నామకరణం చేసినప్పటి నుంచి కూడా ఈ శెట్టి బలిజీలు బీసీబీగానే వస్తున్నాయి తప్పించి ఏమీ కాదు. ఇది కేవలం సాఫ్ట్వేర్లో కొంచెం ప్రాబ్లం రావడం, దాన్ని సరి చేయడానికి నెల రోజులు పట్టడం జరిగింది అంతే. ఫైనల్గా ఈ సూపర్ 6 సూపర్ హిట్ అనే హామీలో భాగంగా నిరుద్యోగ వృద్ధి కానీ ప్రతి ఆడబిడ్డ నిధి కింద ప్రతి మంత్ 1500 కానీ అది ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? ఆ 2 కూడా ఇస్తే మీ సూపర్ హిట్స్ నిజంగానే సూపర్ హిట్ అవుతుంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు మీకు తెలుసు, గత 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్న వనరులన్నింటినీ కూడా ఏ రంగా దుర్వినియోగం చేశాడు, దుబారాగా ఖర్చు పెట్టాడు అనేది మీ అందరికీ, ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా రాజకీయ నాయకులకి తెలుసు, మీడియా వాళ్ళకి కూడా అందరికీ తెలుసు. కానీ ఏదైతే ఈ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పెట్టిన జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో గాడిలో పెట్టడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ని అంతా ఉపయోగించి జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ, ఒక పక్కన రోడ్లు వేసుకుంటూ, ఓ పక్కన ఇండస్ట్రీలని చేసుకుంటూ, ఓ పక్కనేమో డిఎస్సి ఇవ్వడం, ఒక రకంగా ఈ రకంగా ఓ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి వరంలో ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తూ ఓ పక్కన చేస్తూ ఏదైతే హామీలు ఇచ్చామో సూపర్ 6 హామీల్లో అన్నీ కూడా ఒకటి 3 గ్యాస్ బండ్లు కానీ, పెన్షన్లు ఒకసారే 1000 రూపాయలు పెంచడం కానీ, వికలాంగులకి 15,000 రూపాయలు బెడెడ్ పేషెంట్లకి ఇవ్వడం కానీ, మామూలు వికలాంగులకి ఏమో 6,000 రూపాయలు ఇవ్వడం కానీ, అదేవిధంగా తల్లికి వందనం కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా రైతు భరోసాగా మొదటి విడతగా ఏదైతే 20,000 ఇస్తామో మొదటి విడతగా 7,000 రూపాయలు ఇవ్వడం కానీ, ఇలాగా అన్ని కార్యక్రమాలు కూడా అన్న క్యాంటీన్లు కానీ ఇలాగ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా బ్యాలెన్స్గా ఏంటంటే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇదైతే మన ఆడబిడ్డ నిధి అన్నది కొంచెం ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని కూడా నెమ్మదిగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. తప్పనిసరిగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారో ఉచిత బస్సు ఎంత సూపర్ సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు, స్త్రీశక్తి అనేది దాని మీద.
కాబట్టి ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ అదేవిధంగా లోకేష్ గారు, అటు మోడీ గారు ఏదైతే ఉమ్మడి మేనిఫెస్టోలో మనం హామీలు ఇచ్చామో అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేయడానికి కంకషిద్ధిగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే డిఎస్సి ఒకే మెగా డిఎస్సి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాడు, ఒక్క జాబ్ అన్న ఇచ్చాడా? 16,000 మొదటి సంతకం పెట్టిన 16,000 చిల్లర డిఎస్సి ఉద్యోగులు, ఉపాధ్యాయ ఉద్యోగులను భర్తీ చేయడం అనేది అది ఎంత గొప్ప విషయం. ఈ క్రెడిట్ అంతా కూడా లోకేష్ గారికి చెందుతుంది, చాలా పారదర్శకంగా కార్యక్రమం నిర్వహించినందుకు. కాబట్టి ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ప్రజలు బ్యారేజ్ వేసుకుంటూ ఉన్నారు. తప్పనిసరిగా అనుకున్నట్టు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది. ఈ రాష్ట్రాన్ని చాలా పకడ్బందీగా డెవలప్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా కంకణబద్దులై కేంద్ర సహకారంతో చేయడానికి ఉన్నారని తెలియజేసుకుంటున్నాను.